దయాకర్ గారు చెప్పండి, ఏమిటి అసలు ఎన్టీ రామారావుని ఒకప్పుడు తీవ్రంగా విమర్శించి దైవాంశంబుద్ధుడు అనుకుంటున్నాడు, అది ఇదని చెప్పినటువంటి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారు సడన్గా సరే తర్వాత రోజుల్లో అఫ్కోర్స్ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాతే అనుకుంటాను కదా, తెలుగుదేశాన్ని నిలబెట్టాలని రేవంత్ రెడ్డి గారు ఎందుకు తాపత్రయపడుతున్నారు? బీఆర్ఎస్ గద్దెలు కొలిస్తేనే తెలుగుదేశం పార్టీ ఎదుగుద్దా? అసలు నాకు ఎవరికి అర్థం కాని అంశం. ఒక పక్కేమో చంద్రబాబు గారు కాంగ్రెస్ని ఖతం చేయాలని బీజేపీతో కలిస్తే, ఇక్కడ చంద్రబాబు గారికి మీరు మద్దతు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, ఇద్దరు మిత్రులకు కూడా నమస్కారం. ఇప్పుడు చరిత్ర చెప్పడంతో పాటు రాజకీయం కూడా దాంట్లో ఇవిడి ఉన్నది, కొత్తగా ఏమున్నది. సందర్భాన్ని బట్టి చరిత్ర తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం నాయకుడు చేస్తాడు డెఫినెట్ గా. అది వివిధ రూపాల్లో మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ నేను ఇంతకు ముందు చూసినా కదా. సో ఇప్పుడు గతంలో వారు టీడీపీతో ఉన్నప్పుడు ఉన్న దాన్ని కూడా మననం చేసుకున్నట్టుగానే కనబడ్డది. బట్ తప్పదు కదా, కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన ఆయనే కదా ఆ లెక్కన చూస్తే. సో ఏదో టీఆర్ఎస్ మిత్రులు మొత్తం టీడీపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అని అంటే, మరి ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే మా వదినమ్మ కాడికి పోతా అన్న ముచ్చట పెద్దగా చర్చ కాలేదా? కాబట్టి నీకు చెప్పేది మా వదినమ్మతో చెప్పుకుంటా అంటే ఆ సాన్నిహిత్యం గతంలో ఉన్నది. ఆ పరిస్థితిని ప్రస్తావన తెచ్చి నాకు అర్థం కాల. చంద్రబాబు గారితో మద్దతు, చంద్రబాబు గారు మేము ఒకటే అని చెప్పడానికి ఆ రోజు భువనమ్మను కూడా పొగిడిన రోజు చెప్తున్నా. వెనకటికి ఆంధ్ర వాళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో పీకుతా అన్నది కూడా చరిత్ర ఉంది కదా. అంతకుముందు జాగో బాగోలు కూడా వద్దన్న రోజులు ఉన్నాయి మేము జేఎస్ లో ఉన్న రోజుల్లో. సో ఇప్పుడు మీకు డాక్టరేట్ ఎట్లా వచ్చింది అనే దాని మీద మాకు అవగాహన కుదురుతోంది. అంత చాకచక్యంగా వాదన పెట్టారు. అది ఇప్పుడు రాజకీయం ఎప్పుడు కూడా సార్, ఇప్పుడు ఒక రకంగా నా దృష్టిలో ఒకే పార్టీ ఒకే రాజకీయం ఉన్నప్పుడు మాట్లాడే ఒక నాయకుని చర్చకు వివిధ పార్టీలో తమ నేపథ్యాలు ఉన్నప్పుడు మాట్లాడే మాటలకు చాలా తేడాలు ఉంటాయి. కానీ అవి రాజకీయం కోసమే అనే అంశం నుంచి ఒక చర్చ అయితే, నిజంగా కూడా చెప్పాలంటే టీడీపీని మనోడు ఒక రకంగా స్మాష్ చేసిండు. ఇక్కడ 12 ఎమ్మెల్యేస్ తీసుకొని 12 మందిని తీసుకొని టీడీఎల్పీని మర్జీ చేసుకున్నాడు. దాన్ని కూడా మేము రాజ్యాంగబద్ధంగానే చేసినాం అన్నారు. బయటికి మనకు చూస్తానికి అట్లనే అంటది, కానీ కాంగ్రెస్ పార్టీని కూడా అట్నే మర్జీ చేసిండు కదా. సో రాజకీయాల్లో తనకు అనుకూలంగా ఉన్నప్పుడు తనకు అనుకూలతను మాట్లాడిన కేసీఆర్ గారి ప్రస్తావన కూడా బీఆర్ఎస్ మిత్రులు ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో చూస్తే ఉంటది. కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎవరైనా కూడా కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్లోకి పోయినప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇప్పుడు ఒక న్యూట్రల్ ఒక వేదిక, ఒక బీజేపీ వాళ్ళకు మాత్రమే వ్యతిరేకమైన పార్టీ కమ్యూనిస్టులు, ఉభయ కమ్యూనిస్టులు ఎవరైనా సరే. సో ఆ సందర్భం వచ్చినప్పుడు దాని విషయంలో కూడా కొన్ని అంశాలు చేసిన దాన్ని అటు కమ్యూనిస్టులకు అనుకూలంగా మాట్లాడిన దాన్ని బీజేపీ నాయకులు, ఇటు టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన దాన్ని బీఆర్ఎస్ నాయకులు. సో అసలు బీఆర్ఎస్ అనే నేపథ్యమే టీడీపీ నుంచి వచ్చింది. టీడీపీ ఒక చీలిక భాగమే కదా కేసీఆర్ ఆ రోజు వచ్చి టీఆర్ఎస్ అని పెట్టింది. మళ్ళీ వాళ్ళు తెలంగాణ అస్తిత్వం అంటారు. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఏమంటాం దాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే మేము అసలు తట్టుకోలేము, మేము ఊగుతా ఉన్నారు. మరి బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టుకున్నారు? మీ పార్టీల నుంచి తెలంగాణ అనే పదాన్ని ఎందుకు తీసేసిండ్రో ఇంతవరకు చెప్పరైతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైన స్టేట్మెంట్స్. నిన్న మనోడు కూడా హరీష్ చెప్తా ఉన్నాడు కొంచెం ఆవేశంగానే, గద్దెలు కూలిస్తే అంటే పార్టీలనే కూల్చాలని కుట్రలు చేసిండు కదా. కాంగ్రెస్ అసలు ఇది రాష్ట్రంలో ఉండకుండా చేయాలని కుట్రలు చేసింది కదా. అప్పుడు మిమ్మల్ని ఏం చేయాల్సి ఉండే. కాబట్టి సందర్భాలు అట్లా వస్తాయి, వచ్చినప్పుడు దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఆ చర్చని రేవంత్ రెడ్డి గారు అంటే అట్లా కాదు, జనరల్ గా ఒక పార్టీ సభలోకి ఇంకో పార్టీ జెండాలు తీసుకొస్తే అంటారు కదా. ఇక్కడ మీకు అలైబలై కలిసిపోయిందా బీజేపీ? ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే బీజేపీ, జనసేన, అట్లాగే కాంగ్రెస్, టీడీపీ ఈ 4 కలిసి రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి కాబోతున్నాయి అని చెప్పి మన నమస్తే తెలంగాణను ఎక్కడో చదివా నేను. సో అట్లాంటి ఆలోచన కూడా ఏమన్నా ఉండి ఎన్టీఆర్ని పొగట్టం, అట్లాగే తెలుగుదేశం జెండాలను ఎలవ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయా? అంటే ఒకవేళ అంతేనా, లేకపోతే తెలుగుదేశాన్ని పునరుద్ధరించాలని రేవంత్ రెడ్డి గారి
అభిప్రాయమా? కాంగ్రెస్ సంగతి కాంగ్రెస్నేమో ఆయన చంద్రబాబు గారు వదిలేసి బీజేపీతో కలిస్తే ఆ బీజేపీతో కలిసిన చంద్రబాబు గారి పార్టీని మీరు పొగుడుతున్నారు కదా. గద్దెలు కూలిస్తే ఎన్టీఆర్కి నివాళ ఎట్లా అవుద్ది, చంద్రబాబు గారికి కానుకవుద్ది. కానీ ఇక్కడ ఒక మిక్స్డ్ పరిస్థితి ఉంటుంది సార్ తెలంగాణలో. మీరు కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఏ పార్టీ ఎటు ఎవరికి ఎప్పుడు ఎందుకు అనుకూలత అనే విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. మనం ఎటు కూడా మాట్లాడలేని స్థితి ఉంటుంది. ఓకే, కానీ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ కోణంలోనే రాజకీయ నాయకత్వం మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మాతో చంద్రబాబు నాయుడు గారు 2018లో మాతో పొత్తులో ఉన్నాడు. అప్పుడప్పుడే మర్చిపోలేదు కొంతమంది, వస్తారు కాంగ్రెస్ మీటింగ్కి, ఏం చేయాలి అది కాదని లేవు కదా. చాలా మంది రాజశేఖర రెడ్డి గారి మిత్రులు వైసీపీకి అనుకూలంగా ఉన్నా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతోని మాతో ఉంటారు. సో ఇక్కడ సిపిఎం మాతో లేకపోయినా సిపిఐ మాతో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీతో కొంత సానుకూలత ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళతో ఉండలేకపోయింది, కానీ సిపిఎం ఉండగలిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో భిన్న వైరుధ్యాలున్న రైట్ ఓకే, నాకు అర్థమైంది మీ ఇబ్బంది, అర్థమైంది మీ చాకచక్యత అర్థమైంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ ఎలా చూస్తుంది? ఫైనల్గా ఒక మాటలో చెప్పండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత. ఎన్టీఆర్ని కాంగ్రెస్ని భూస్థాపితం చేసే వ్యక్తిగా చూస్తారా, పార్టీని పెట్టిన వ్యక్తిగా చూస్తారా, లేదు ఎన్టీఆర్ని బుధానేసుకోవాల్సిన పార్టీగా ఎన్టీఆర్ని వేసుకోవాలని చూస్తారా? ఒక దశ దాటిన తర్వాత ఎన్టీఆర్ గారు టీడీపీ అనే దానికంటే తెలుగు ఆత్మగౌరవం అయిండు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కానీ ఆయన స్టేట్స్మెన్ అయిండు. కాబట్టి దివంగతులు అయిన తర్వాత వచ్చే మార్పు ఉంటది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక లెజెండరీ పొలిటీషియన్స్, అది ఎన్టీఆర్ గారు అయినా రాజశేఖర రెడ్డి గారు. ఈ ఆత్మగౌరవం అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తూ ఉంది. అంటే నీలం సంజయ్ రెడ్డి గారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచలేదా రాష్ట్రపతికి అయ్యి, అట్లాగే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో వెలిగి అవ్వలేదా? ఇట్లా చాలామంది పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఎన్జి రంగా, ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, బూర్గులు రామకృష్ణారావు, వీళ్ళందరూ కాదని ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం నినాదం ఇచ్చుండొచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఆయన ఒక్కడైనా? మీ కాంగ్రెస్ వాళ్ళే విచిత్రంగా తెలుగు ఆత్మగౌరవం అంటే ఎన్టీ రామారావుని సర్టిఫికేట్ ఇస్తే, మరి మీ పార్టీ నాయకులంతా తెలుగు ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా చేసినట్టు ఒప్పుకున్నట్టేగా. ఇప్పుడు ఒక దశలో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీతో కూడా అనుకూలంగా ఉన్న రోజులు ఉన్నాయి. అది చరిత్ర మాకంటే యునైటెడ్ ఫ్రంట్ తర్వాత నేషనల్ ఫ్రంట్ ఆ కాలంలో ఒక్కసారి మీరు గమనించండి. లేదు, ఆయన పివి నరసింహారావుకి ప్రధాని అయిన తర్వాత మర్చిపోయింది ఆత్మగౌరవం ఉన్నప్పుడు పివి నరసింహారావు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచిన వాళ్ళలో ఒకడు కదా. ఆయన అందరినీ మర్చిపోయి మీరు కూడా ఎన్టీ రామారావు భయం చేస్తున్నారంటే, అంటే వ్యక్తిగతంగా కాదు, కాంగ్రెస్ వారు తెలుగుదేశం వారు చేస్తున్నారంటే అర్థం ఉంది. ఓకే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే పివి నరసింహారావు ప్రధాని అయినప్పుడు మాత్రమే ఆయన మద్దతు ఇస్తే, ఆ తర్వాత పివి నరసింహారావు ఏం చేశారు, తెలుగుదేశాన్ని రెండుగా చీల్చి అవతల పారేశారు. సో అదొక చరిత్ర. సార్ ఇప్పుడు పోటీ చేసినప్పుడు పివి గారు ఇక్కడ నంద్యాల పోటీ చేసినప్పుడు కానీ మద్దతు అన్ని కొంత నైతిక మద్దతు ఉంది. అది మీకు రాజకీయ ఏమంటారు ఎత్తుగడల్లో భాగంగా వచ్చిన వ్యూహాత్మక మద్దతులు ఉంటాయి కొన్ని, మీకు తెలియని కాదు. కొన్ని సందర్భాల్లో బీజేపీ పాలేరులో ఐడిల్గా ఉన్నది. మా వెంకటరెడ్డి గారు అప్పుడు చనిపోయినప్పుడు వచ్చిన ఉప ఎన్నిక. సో అది మాకు సానుకూలంగా ఉంది అనుకుంటాం, కానీ మాతో కలిసి ఉన్నదని చెప్పలేము కదా. అట్లనే టీడీపీ కూడా అట్లా ఉంది. ఎన్టీ రామారావు గారు కూడా కొంత మొదట్లో తెలుగుదేశాన్ని, ఫైనల్గా ఒక మాట చెప్పండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడు. ఫైనల్గా తెలుగుదేశాన్ని కూడా పునరుద్ధరించే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉందా ఇక్కడ? అవసరం అయితే లేదు సార్, ఓట్లు మాకు కావాల్సిందే తప్పితే అంటే రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా చెప్పారా లేకపోతే వ్యూహం లేకుండా చెప్పారా? మరి అది తెలివైన ప్రకటన కాదా? టీడీపీ మిత్రులు చాలా వరకు రేవంత్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు, వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. అది సామాజిక కోణంలో కూడా చేశారా అని నాకు డౌట్ వచ్చింది. డెఫినెట్ గా ఉంటది, భిన్న కోణాలు, వాటిని ఆ కోణాలను అర్థం చేసుకుని వీళ్ళు కొంచెం ఇబ్బందికరమైన స్టేట్మెంట్స్ ఇచ్చినా మేము కాంగ్రెస్ ప్రభుత్వం గాని రేవంత్ రెడ్డి గారు గాని కాంగ్రెస్ పార్టీ గాని
కాంగ్రెస్ పార్టీగా ఉంటాం, అన్ని పార్టీలతో సఖ్యతతో ఉంటాం. మా విపక్షమైన బీఆర్ఎస్ తో కూడా మాకేం శత్రువైరుధ్యం లేదు. మరి గద్దెలు ఎందుకు మిత్రవైరుధ్యం. గద్దెలు కొల్చాల్సిందే అని చెప్తారు కదా మీ సీఎం గారు. ఇప్పుడు అది ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాలి. గతంలో ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు లేని బాధ ఇప్పుడు 10 మందిని తీసుకుంటే ఎంత కడుపు వాళ్ళకు కడుపు చించుకొని మీరు కూడా ఆయన గవర్నమెంట్ పడేయడానికి చేశారు కదా, ఓటుకునేటు కేసు అన్నారు కదా. సరే చర్చ ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కదా. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది, అందరూ మిత్రులే అనే ఉద్దేశంతో పోతే తప్పితే మరొకటి కాదు. రైట్. మీరైతే మీ అందరితో మిత్రత్వంగానే మాట్లాడుతున్నారు, కానీ సీఎం గారి స్పీచ్ అట్లా ఉందా లేదా అనేది చర్చనీయాంశం. రైట్. రవి హైదరాబాద్ నుంచి. రవి గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. దయాకర్ గారు అంటే మాకు అభిమానం అండి. దయాకర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారిని ఒకే ఘటన కట్టిపడేశారు. మా పార్టీలో చంద్రబాబు నాయుడు అభిమానులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు అభిమానులు. రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీద 30 సంవత్సరాలు పోరాటం చేసినవారండి. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 31 సంవత్సరాలు తెలుగుదేశం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందండి. అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఉండి తెలుగుదేశం అభిమానులు ఉన్నారు అని మాట్లాడడం కొంచెం బాగాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి అభిమానించే వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి గారి ప్రకటనను హర్షించరు. అంటే వీళ్ళంతా దయాకర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా మధ్యలో వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళకి కొంచెం అట్లా ఆ పార్టీ మీద అంతా ఉండకపోవచ్చు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ మీద పోరాటం చేసిన కార్యకర్తలు నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు జీర్ణించుకోలేరండి. రైట్. ఓకే.